విఎస్బి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈ ప్రశ్నకు బదిలేది అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఈ రోజు అంశం సుందరీకరణ, ఆధునీకరణ, గ్రీన్ రాజమండ్రి. ఈ మధ్య మనం తరచూ వినే పదాలు. కోట్లాది రూపాయలు గ్రాంట్లను తీసుకొస్తూ నగరాన్ని అత్యంత సుందరవనంగా సుందరీకరణ చేయాలనేది యువ నాయకుల ఆకాంక్ష. మరి ఆ ఆకాంక్ష నెరవేరుతుందా? ఇది సాధ్యమా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతుంది. దీనికి గల కారణం అధికారుల అత్యుత్సాహం, అశ్రద్ధ. ఇది కాదనలేనిది. అయితే ఇక్కడ వచ్చేసరికి నాయకులు అనేవాళ్ళు ప్రారంభోత్సవాలు మాత్రమే చేయగలుగుతారు ఏదైనా సరే, కానీ దాన్ని నిర్వహణ అంతా కూడా అధికారులే చూసుకోవాలి. ఇక ఈరోజు అంశంలోకి వచ్చేసరికి నందం గన్రాజ్ సెంటర్ జంక్షన్ నుండి జాంపేట వరకు, ఇటు ట్రాఫిక్ స్టేషన్ వరకు కూడా డివైడర్స్ చాలా అందంగా నిర్మించి వాటిపై మంచి మొక్కలను వేయించి ఎవరైతే మొక్కను స్పాన్సర్ చేశారో వాళ్ళ నేమ్ బోర్డ్స్ కూడా పెట్టారు. ఇదంతా జరిగింది ఏళ్ల తరబడి కాదండోయ్. గత నెల అంటే జనవరి 30వ తేదీన జరిగింది. కోలాహలంగా సినీ నటులు, రాజకీయ ప్రముఖులు ఈ యొక్క కార్యక్రమానికి హాజరై రాజమహేంద్రవరం నగరాన్ని మరింత సుందరీకరణగా దిశగా తీసుకువెళ్లే ప్రయత్నాలు వాళ్ళు చేశారు. కేవలం 15 రోజుల లోపుగానే పరిస్థితి ఎలా ఉందో మీరు చూడండి. ఈ నేమ్ బోర్డ్స్ ఎలా ముక్క అయిపోవడానికి గల కారణం ఏంటి? ఇందులో మన నగర అధ్యక్షులు అడపా శ్రీహరి గారు నాటిన మొక్కకు సంబంధించిన నేమ్ ప్లేట్ కూడా ఉంది. ఇలా చాలా మంది ఉన్నాయి. అసలు అక్కడ అది అవసరమేముంది? అది ఏ ఐరన్ తోటో ప్లేట్ తో చేస్తే గతంలో మాదిరిగా చాలా బాగుండేది. కానీ తేలికపాటి ప్లాస్టిక్ తో చేసిన ఈ యొక్క ఒక బోర్డుకి సుమారు 500 నుంచి 600 రూపాయలు అయినట్టుగా విశ్వసనీయ సమాచారం. అయితే ఈ సొమ్ము ఎవరిది? ఎవరి కోసం తీసుకొచ్చారు? ఎందుకు వృధా చేశారు? మీరు చూడండి. ఆ రోజు నేమ్ బోర్డ్స్తో ఉన్న ప్రతి ఒక్కటి కిందున్న కాంక్రీట్ దిమ్మలు తప్ప, అంటే ఆ నేమ్ బోర్డు పెట్టడానికి ఒక కాంక్రీట్ కూడా ఏర్పాటు చేశారు. అది తప్ప బోర్డు అనేది లేకుండా పోయింది. అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకు వేసి వెళ్ళు జాంపేట ఆజాద్ చౌక్ నుండి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వెళ్లే రోడ్డులో ప్లైవుడ్ తో చేశారు. ఒక లీఫ్ ఆకారం, షేప్ అయితే బాగుంది. వర్షం వస్తే వీటి పరిస్థితి ఏంటి? ఇది కూడా బోర్డు ఉండదు. ఎందుకు ప్రజాధనం ఇలా దుర్వినియోగం చేయడం? మొక్కలు వేయడం చాలా మంచిదే. వాళ్ళు ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళు బోర్డు పెట్టడం కూడా చాలా మంచిదే. కానీ నాసిరకం పనులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ఇదే బోర్డు ఈ 500-600 రూపాయలు పెట్టి ఖర్చు చేసే ఈ ప్రజాధనం ఇంతలా దుర్వినియోగం అవ్వడానికి గల కారణం ఏంటి? వీళ్ళ అనాలోచిత నిర్ణయాలా, లేకపోతే ఏదో చెయ్యాలని మరేదో చేసేయడమా? ఇది ఎంతవరకు సబబని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మొక్క వేయడం, వాళ్ళ పేరు ఇవ్వడం, అక్కడ ఇదంతా చాలా మంచి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండే అంశమే. కాకపోతే అందులో కూడా కక్కుర్తిపడి ఆ బోర్డుల విషయంలో కక్కుర్తిపడడం వల్ల ఈరోజు ఎంతో ఉత్సాహంగా నా పేరుతో ఒక మొక్క ఉంది అనుకునే వాళ్లకు నిరాశ మిగిలింది. అయితే ఈ 15 రోజుల లోపుగానే ఇలా ఉంటే వీళ్ళ నిర్వహణ, ఈ మొక్కలను వీళ్ళ బ్రతికిస్తారా? ఇది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతుంది. ఎందుకంటే వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళ ప్లానింగ్ అసలు కొంచెం కూడా శాస్త్రీయం కాదు, పూర్తిగా అశాస్త్రీయం అనే చెప్పాలి. ఎందుకంటే వీటికి మొక్కలకి ఒక డ్రిప్ ఇరిగేషన్ ద్వారా, డ్రిప్ ద్వారా, ఒక పైప్ లైన్ ద్వారా వాటర్ సప్లై అనేది పెట్టడం చాలా ఉత్తమం. కానీ ప్రతిరోజు ట్యాంకర్ ద్వారా వాటర్ పోయించేలాగా వీళ్ళు ఏర్పాటు చేశారు. అంటే అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు? ప్రతిరోజు పట్టుకొచ్చి అక్కడికి వాటర్ ద్వారా, ట్యాంకర్ ద్వారా వాటర్ సప్లై చేయడం అంటే అది సాధ్యమయ్యే పనేనా? ఈ మొక్కలు శాశ్వత ప్రాతిపదికన ఉంటాయా? ఈ ప్రశ్నకు బదులేది. ఇది మా మాట కాదు, ప్రజల మాట. ఇంత నాసిరకం బోర్డులు ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరైతే మొక్కను నాటారో వారి యొక్క మనసుకు ఇబ్బంది కలిగేలా చేశారు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఈ బోర్డులు అన్నీ పాడైపోయాయి. ఎవరు వీటికి ఖర్చు మళ్ళీ పెడతారు? మళ్ళీ కొత్త బోర్డు పెట్టాలంటే ఖచ్చితంగా కొంత ఖర్చు అవుతుంది. అది ఎవరు పెడతారు? ప్రశ్న మాది, జవాబు మీది. మీలో నిజాయితీ ఉంటే అధికారులారా స్పందించండి, ప్రజల ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ అత్యుత్సాహం ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉండకూడదనేదే మా ఆకాంక్ష. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.